హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. దిల్సుఖ్ నగర్ నుంచి చైతన్యపురి వైపు యూ టర్న్ తీసుకుంటున్న ట్రావెల్స్ బస్సును వెనక నుంచి టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి హాని జరగలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు టిప్పర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, కరీంనగర్ లోని సాయిబాబా టెంపుల్ వద్ద ఉన్నటువంటి మెయిన్ రోడ్డు పైన దిల్సుఖ్ నగర్ నుండి చైతన్యపురి వైపు ప్రైవేట్ ట్రావెల్ బస్సు వెళ్తున్న క్రమంలో అయితే చైతన్యపురి వైపు యూటర్న్ తీసుకుంటున్న సమయంలో ట్రావెల్ బస్సును వెనుక నుండి వచ్చినటువంటి ఒక టంకర్ లో ఉన్నటువంటి టిప్పర్ లారీ బస్సును మధ్యలోకి ఢీకొట్టింది. అయితే బస్సుని ఢీకొనడంతో బస్సు అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ బాక్స్ పైకి వెళ్లి నిలిచిపోయింది. అయితే ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవరు లేకపోవడంతో కూడా పెద్ద ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. అయితే బస్సుకు మధ్య భాగంలో లారీ ఢీకొట్టడంతో బస్సుకు పెద్ద ఎత్తున బస్సు అయితే పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే టిప్పర్ డ్రైవర్ ను కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ నిలవకుండా మాత్రం అక్కడ జేసీబీల సాయంతో ఆ బస్సును తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ప్రధానంగా బస్సును మధ్యలోకి ఢీకొట్టడంతో బస్సు పూర్తిగా ధ్వంసమైంది. అదేవిధంగా ట్రాఫిక్ బాక్స్ పైకి వెళ్లి కూడా నిలిచిపోయిన పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అయితే ఆ జేసీబీల సాయంతో మొత్తం బస్సును కూడా అక్కడి నుంచి తొలగించారు. పూర్తిగా ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు అయితే ట్రాఫిక్ పోలీసులు అయితే చర్యలు అయితే చెప్పడం జరిగింది. ప్రధానంగా అయితే ఢీకొట్టినటువంటి టిప్పర్ డ్రైవర్ ను మాత్రం అదుపులోకి తీసుకున్నారు కరీంనగర్ పోలీసులు. కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఆ డ్రైవర్ కి సంబంధించి డ్రంక్ అండ్ డ్రైవ్ ఏమైనా చేశారనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. రైట్, థ్యాంక్ యూ అరుణ్.